అందరికీ హాయ్ అండి. అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాల్టి వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను. మాది ఒక చిన్న పల్లెటూరు అండి. నేను హౌస్ వైఫే. నేను ఇంట్లోనే ఉంటూ ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటాను. మీ అందరికీ కూడా నేను చేసుకునే పనులనే చూపించాలి. ఒక్కొక్కరికి ఒక్కొక్కటి వస్తూ ఉంటుంది కదా! అలాగే నాకు వచ్చిన వంటలు, నాకు వచ్చిన క్లీనింగ్స్, అలాగే పిల్లలకి కావాల్సిన ఫుడ్, అలాంటివన్నీ కూడా నా ఛానల్లో చూపించాలి అని అయితే అనుకుంటున్నాను. అలాగే నాకు పూజలు చేయటం అంటే కూడా చాలా ఇష్టము. అలాగే నేను చేసుకునే పూజల గురించి కూడా మీకు చూపించాలి అని అయితే అనుకుంటున్నాను. నాకు వచ్చేటప్పటికి ఇద్దరు చిన్నపిల్లలండి. ఇద్దరు చిన్నపిల్లలు ఆడపిల్లలు అనమాట. ఇంకా ఆ పిల్లల్ని ఎలా చూసుకుంటాను, అలాగే చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఎలాంటి కేర్ పిల్లలకి తీసుకోవాలి, ఎలాంటి ఫుడ్ వాళ్ళకి ఇవ్వాలి, ఎలాంటి ఫుడ్ వాళ్ళకి ఇస్తూ ఉంటే హెల్తీగా ఉంటారు, ఇలాంటివి కూడా నా ఛానల్లో చూపించాలి అనుకుంటున్నాను. అండ్ నేనైతే ఎవరికైనా యూస్ఫుల్గా ఉంటాయి అంటే చిన్నపిల్లలు ఉన్న తల్లిదండ్రులకి చాలా బాగా యూజ్ అవుతుంది అని అయితే అనుకుంటున్నాను. ఇప్పుడు చాలామంది చాలా రకాలుగా చేస్తూ ఉన్నారు. కాకపోతే పాతకాలంలో ఎలా చేసేవాళ్ళు, ఎలా పిల్లల్ని చూసుకునేవాళ్ళు, ఇంటిని ఎలా మెయింటైన్ చేసుకునేవాళ్ళు అన్నది నేను ఈ వీడియోలో చూపించాలి అనుకుంటున్నాను. ఇక మీటి నుంచి మన ఛానల్లో అన్నీ ఇంటికి సంబంధించినవి, క్లీనింగ్కి సంబంధించినవి, అసలు ఇంటిని ఎలా మెయింటైన్ చేసుకుంటే నీట్గా ఉంటుంది, అలాగే ఇంట్లో ఉండే మనుషుల్ని ఎలా చూసుకోవాలి అన్నది కూడా నేను చెప్పాలి అనుకుంటున్నాను. ఇది కొత్తగా పెళ్లి చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా మంచిగా ఉంటుంది అని అయితే అనుకుంటున్నాను. ఇంకా ఫస్ట్ పొద్దున్నే లేగానే నేను చేసే పని ఏంటంటే బ్రష్ చేసుకుని వచ్చేసి పక్క బట్టలు అయితే విదిలిచ్చేసుకుంటానండి. పక్క బట్టలు అయితే ఎప్పుడైతే శుభ్రం చేసుకుంటామో మనం బెడ్రూమ్లోకి వెళ్ళి చూడగానే బెడ్రూమ్ అన్నది నీట్గా కనిపిస్తూ ఉంటుంది అనమాట. అదే మనం పడుకుని లేచాక ఆ పక్క బట్టలు సదరకుండా ఉంచేసాము అంటే దానిపైన బ్యాక్టీరియా అనేది ఎక్కువగా ఫామ్ అయిపోతూ ఉంటుంది. అలాగే ఇంకోటి ఏంటంటే ఊరి బద్ధకాలు పడతాయి అనేది మా అమ్మమ్మ అంటూ ఉండేవారనమాట. ఎప్పుడు మంచం మీద నుంచి లెగ్గాని ఇంకా పక్క బట్టలు నీట్గా చేసేయాలి అనేసి అంటూ ఉండేవారు మా అమ్మమ్మ. ఇంకా అదే నాకు అలవాటైందనమాట. ఇంకా మేమందరం కూడా వెలుగు రాగానే లేచిపోతామండి. ఇంకా వెలుగు వచ్చాక పడుకోమన్నమాట. అలా పడుకోకూడదు అనేసి అంటూ ఉంటారు కదా పెద్దవాళ్ళు. మాది పల్లెటూరు కాబట్టి ఇలాంటి సెంటిమెంట్స్ అన్నీ ఎక్కువగా ఉంటాయి. ఇంకా ప్రొద్దున్నే లెగ్గానే ఇంకా ఒక పక్క కిచెన్ అది క్లీన్ చేసుకుంటూ, అలాగే ఈ పిల్లల్ని ఆడించుకుంటూ ఇల్లంతా క్లీన్ చేసుకుని అయితే వచ్చేస్తున్నాను. ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇల్లు క్లీన్ చేయటం అనేది చాలా పెద్ద పనిగా ఉంటుందండి. ఎందుకంటే ఆడుకుండే పిల్లలు కాబట్టి బొమ్మలన్నీ కిందే ఉంటాయి. ఆ బొమ్మలన్నీ ఎత్తుకుంటూ సదురుకుంటూ అక్కడ పెట్టుకుంటూ ఇల్లు ఉడుచుకొచ్చేటప్పటికి నాకు చాలా టైమే పట్టేస్తుంది అనమాట. నాకు రోజు మొత్తంలో 2 సార్లు అయితే ఇల్లు ఉడుస్తాను. ఈ 2 సార్లు కూడా బొమ్మలు సదిరి సదిరి ఎంత విసుకొస్తుందో అసలు నాకు అనిపిస్తూ ఉంటుంది. ఇంకసలు వీళ్ళకి బొమ్మలు కొనకూడదు అనుకుంటాం కానీ అది ఎలాగో సాధ్యం కాని పని. ఇంక ఇలా క్లీన్ చేసేటప్పుడు అంతా కూడా నాకు చాలా ఫ్రస్ట్రేషన్ అయితే వచ్చేస్తూ ఉంటుంది. నాకని కాదు, ఆల్మోస్ట్ అందరి మామ్స్ కూడా అంతే కదా. చాలా అంటే చాలా కోపం వస్తూ ఉంటుంది. అసలు తీసిన దగ్గర పెట్టరు. ఇంక వీళ్ళు కొంచెం ఎదిగి వీళ్ళ పనులు వీళ్ళు చేసుకునేదాకా కూడా అసలు మనకి టార్చర్ తప్పదేమో అనిపిస్తూ ఉంటుంది. ఇంకా అసలు పెళ్ళైన కొత్తలో అయితే ఏ బాధ లేదనమాట. చక్కగా కాలు మీద కాలేసుకుని ఎప్పుడు తిన్నామో ఎప్పుడు ఉన్నామో అన్నది తెలియదు. అదే వన్స్ ఒకసారి పిల్లలు పుట్టేశాక అసలు మన లైఫ్ మొత్తం మారిపోతుంది అనమాట. అసలు మన కోసం మనం కొంచెం సమయాన్ని కూడా ఇచ్చుకోలేము. ఇంకా అంతా పిల్లల మీదే మన ఫుల్ కాన్సంట్రేషన్స్ అండ్ ఎఫర్ట్స్ అన్నీ కూడా మనం పిల్లల మీద పెడుతూ ఉంటాము. ఇంకా పిల్లల తర్వాత మనకి ఏదైనా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇంకా అలాగే నేను కూడా అయిపోయాను. అందరూ అంటూ ఉంటే ఏంటి వీళ్ళు మరీ కొంచెం ఓవర్ చేస్తున్నారేమో అని అయితే అనిపించేది. వన్స్ ఒకసారి నేను మా అమ్మని అయ్యాక నాకు అర్థమవుతుంది. ఓకే, పిల్లలు పుట్టాక మన విజన్ మనం ఆలోచించే విధానం మారిపోతుంది అని అయితే నాకు అర్థమైందనమాట. ఇంకా మా పిల్లల్ని ఆడించుకుంటూ ఈ పనులు అయితే చేస్తూ ఉంటాను. అందులోనూ మా పెద్ద పాప అడిగే క్వశ్చన్స్ ఉంటాయి చూడండి, అన్నీ కావన్నమాట. అందరూ కూడా సంవత్సరానికి ఎదురు నడుస్తారు అంటారు. తినేంటో 2వ సంవత్సరంలోనే బోల్డ్ కబుర్లు చెప్పేస్తూ ఉంది. దీనికి అర్లీగా మాటలు రావటం కూడా నాకు చాలా టాస్క్గానే ఉంది. ఎందుకంటే అది అడిగే క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ చేయడం అనేది. ఇంక ఇల్లది ఊడ్చుకొచ్చేసాను. ఇంకా తర్వాత పాలైతే పొయ్యి మీద పెట్టేసాను.
పెట్టేశాను, టీ ఓ పక్కన పెట్టేశాను. ఇంకా టీ, పాలు మరిగేలోపుగా అంట్లయితే తోమేసుకున్నాను. ఇలా నేను ఒకదాని వెనకాల ఒకటి పని చేసేసుకుంటే నాకు చాలా పీస్‌ఫుల్‌గా ఉంటది. ఇంక అస్తమానం వంటింట్లోనే కూర్చోవాలంటే చాలా కష్టం కదండీ! అందులోనూ ఒక పక్క వానలు పడుతూ ఉన్నాయి. ఒక పక్క ఉమ్మగిచ్చేస్తూ ఉందనమాట. వానలు పడుతున్నాయి కదా అని ఏమైనా చల్లగా ఉంటదా అంటే అది కాదు. ఇంత వాన పడుతున్నా సరే వేడన్నది అంత ఎక్కువగా వచ్చేస్తూ ఉంది. ఇంకా 2 డేస్ నుంచయితే బట్టలు ఉతకలేదు. మాకు కంటిన్యూగా వాన అయితే పడుతూ ఉన్నాయి. ఇంకా 2 డేస్ బట్టలన్నీ కూడా ఒకేసారి అయితే వాషింగ్ మిషన్‌లో వేసి అయితే ఉతికేసుకున్నాను. ఇప్పుడైతే పైకి తీసుకెళ్ళి అయితే ఆరేసేస్తున్నాను. ఇలా వానలు పడుతున్నప్పుడు బట్టలు ఆరకుండా ఉంటాయి చూడండి. చాలా విసుగ్గా ఉంటుంది గదా! అసలు ఎన్ని బట్టలు పోగైపోతున్నాయో నాకు ఆ బట్టలు కాసి చూస్తున్నప్పుడల్లా భయమేస్తా ఉంది. బాబోయ్! ఇయన్నీ ఎప్పటికవుతాయి, ఎప్పటికి ఆరుతాయి అనైతే అనుకుంటున్నాను. చూసారా, నేను నా పనిలో ఉంటే మా పెద్ద కూతురు పనిలో ఉందనమాట. క్లిప్స్ అన్నీ తీసుకెళ్ళి ఆ వాటర్ దాంట్లో పడేసిందనమాట. మళ్ళీ ఆ క్లిప్స్ అన్నీ ఎక్కడున్నాయా అని ఎతుక్కుంటే తీరా బకెట్‌లో ఉన్నాయన్నమాట. మా పాప సైలెంట్‌గా అలాంటి అల్లరి అయితే చేస్తూ ఉంటది. ఇంకా బట్టలన్నీ ఆరేసాక ఇంకా కిందకెళ్ళి అయితే టిఫిన్ అయితే పెట్టేస్తున్నాను. ఇప్పటికే టైం 8:00 అయితే అయిపోయిందనమాట. మా టిఫిన్‌లు త్వరగా అయిపోతాయి, నిద్రలు త్వరగా అయిపోతాయన్నమాట. మా ఇంట్లో పనులన్నీ కూడా చాలా త్వరగా అయిపోతూ ఉంటాయి. ఎందుకంటే మేమున్నది పల్లెటూరు వైపు కాబట్టి మాకు ఇలా త్వరగా అన్ని పనులు అయిపోతూ ఉంటాయన్నమాట. అండ్ సిటీలో ఉన్న వాళ్ళకి ఏంటంటే 10, 11 అయిపోతాయేమో టిఫిన్లు చేసేటప్పటికి. నేను ఎప్పుడైనా చుట్టాలింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంటికాడ టిఫిన్లు అలాగే అక్కడ ఉండే విధానం చూసినప్పుడు అనిపిస్తూ ఉంటుంది, అయ్య బాబోయ్! వీళ్ళు చాలా లేట్‌గా తీసుకుంటున్నారు ఫుడ్ అది. మాకైతే చాలా ఎర్లీగా అయిపోతాయండి. మీకు కూడా ఎర్లీగా టిఫిన్లు అయిపోతాయా? లేదంటే లేట్‌గా పనులు అవుతాయా అన్నది నాకు కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే చాలా త్వరగా పనులన్నవి అయిపోతాయి. 1 కల్లా మా ఈ భోజనాలు అయన్నీ అయిపోతాయన్నమాట. భోజనాలు అయిపోయాక ఇల్లయితే చక్కగా ఊడ్చుకొచ్చేసి మళ్ళా అంట్లయి తోమేసుకుని నీట్‌గా చేసేసుకున్నాక అప్పుడు హమ్మయ్య అనిపిస్తుంది. నాకు చాలా పనుల విషయంలో కొంచెం ఓసీడీ అన్నది ఎక్కువే అనమాట. రుద్ది పామింది పాముతూ ఉంటాను. ఈ పిల్లలతో వచ్చేటప్పటికి ఇల్లు ఎంత సదిరినా సరే నీట్‌గా ఉండట్లేదండి. అదేంటో గానీ మా ఇంట్లోనే అని కాదు అందరి ఇళ్లలోనూ ఇలాగే ఉంటది ఏంటో. నాకు బయటికి ఎక్కడికి ఎవరింటికి వెళ్ళను కాబట్టి నాకు పెద్దగా బయట ఉండే నాలెడ్జ్ అనేది చాలా తక్కువనమాట. ఇంకా అందుకోసమనే నూతిలో కప్పలాగా ఎన్ని సంవత్సరాలు ఉంటాలి అనేసి ఇంక యూట్యూబ్ ద్వారా బయటకొచ్చి అయితే చూద్దాం అనుకుంటున్నాను. చూడాలి మరి ఇది నాకు ఏమైనా నేర్పుతుందో లేదంటే ఇంకేమైనా అవుతుందో చూడాలి మరి. ఇంక ఇప్పుడైతే ఇడ్లీ పిండినైతే ఇలాగ మొత్తం అంతా రేకుల్లో అయితే సదిరేసుకున్నాను. రేకులకి ఆయిల్ రాసి ఇడ్లీ పెట్టేసామనుకోండి, ఇడ్లీ అనేది చాలా ఈజీగా వచ్చేస్తుంది. చాలా త్వరగా కూడా కుక్ అయితదనమాట. ఇప్పుడైతే ఇడ్లీ పాత్రలో కొద్దిగా వాటర్ వేసి ఇడ్లీ రేకుల్ని కూడా పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టేసుకున్నాను. ఇంక ఇడ్లీ ఉడికేలోపుగా ఏంటంటే పల్లీ చట్నీ కోసం అనేసి పల్లీలైతే వేపేసుకుంటున్నాను. ఇలా పల్లీలు అనేవి ఉత్తివే వేపుకుని పొట్టు తీసేసుకుంటాను. చాలామంది ఆయిల్‌లో వేసి వేపుతారు కదా! అలా ఆయిల్‌లో వేపినప్పుడు పొట్టయితే రాదనమాట. పల్లీలు చల్లారేలోపుగా నేను పచ్చిమిరపకాయలు వేపేసుకుంటున్నాను. ఇలా పచ్చిమిరపకాయలు వేసి పచ్చివాసన పోయేదాకా చక్కగా వేపుకున్నాను. ఇంక పచ్చిమిరపకాయలు చల్లారేలోపుగా ఈ పల్లీలైతే పొట్టయితే తీసేసుకుంటున్నాను. ఒక దగ్గరే మనం కూర్చుంటూ ఉన్నామనుకోండి పనంతా అక్కడే ఉంటుందనమాట. ఇలా ఒకదాని వెనకాల ఒక పని చేసుకుంటూ వెళ్ళిపోయామనుకోండి చక్కగా ఈజీగా అయిపోతాయి. అంటే వంటింట్లో ఎక్కువసేపు ఉండాల్సిన అవసరం ఉండదు. అందుకనే నేను చాలా త్వరగా పనులు చేసేసుకుంటూ ఉంటాను. ఇప్పుడు మిక్సీ జార్‌లో వేపుకున్న పచ్చిమిరపకాయలు అలాగే పల్లీలు కొద్దిగా ఉప్పు అయితే వేసి మిక్సీ పట్టేశాను. ఈ చట్నీ చూస్తానికి సింపుల్‌గా ఉన్న టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇంకా ఈ పచ్చడి అయితే చేసి పక్కన పెట్టేసుకున్న ఈ లోపుగా ఇడ్లీ చెక్ చేసేసుకున్నాను. ఇడ్లీ కూడా ఉడుకొచ్చేసినాయండి. ఇంకా మా వారికి ఏంటంటే అల్లం చట్నీ అయితే కలుపుతుందనమాట. ఇది తీపి అల్లం చట్నీ చాలా బాగుంటుంది. ఈసారి తయారు చేసినప్పుడు అయితే మీకు చూపిస్తాను. ఇది మా ఆడబిడ్డ గారు అప్పుడప్పుడు చేస్తూ ఉంటారు. ఇంకా ఆవిడ చేసి అయితే నాకు ఇలా ఒక డబ్బాలో వేసి అయితే పంపించేస్తారు. నేను ఈ డబ్బాని అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుని వాడుతూ ఉంటాను. నాకు ఇంచుమించు 4, 5 నెలలు అయితే వచ్చేస్తదనమాట. ఒక కేజీ పచ్చడి తెచ్చుకున్నాను అంటే గనక నాకు ఈజీగా 4 నెలలు వచ్చేస్తూ ఉంటది. మా వారి పల్లీ చట్నీ అనేది చాలా తక్కువగా తింటుంటారు. అల్లం పచ్చడి, ఆవకాయ పచ్చడి అంటే చాలా ఇష్టం అనమాట. ఇంకా మా ఆడబిడ్డ గారు ఎప్పుడు కూడా వాళ్ళ అన్నయ్య గారి కోసం ఇలా చేసి పంపించేస్తూ ఉంటారు. ఇంకా టిఫిన్ అనేది మా వారికి ఇచ్చేసాను. ఈ లోపుగా మా చిన్న పాప వచ్చి నా సంక అయితే అధిరోహించిందనమాట. ఇంకా మా పెద్ద పాపకి అయితే టిఫిన్ అయితే ఇచ్చేస్తున్నాను. తనకి కారపొడి నెయ్యి ఇడ్లీ అంటే చాలా ఇష్టం.
ఇష్టం అనమాట. ఇంకా తన కోసమని అయితే ఇడ్లీ అయితే పెట్టేశాను. ఇన్ని ఇడ్లీ తినేస్తుందా అంటే కాదండి. నాకెందుకో అలా ప్లేట్ నిండా పెట్టి ఇవ్వటం అంటే సరదా. కాకపోతే అది తను అందులో ఒక ఇడ్లీయో 2 ఇడ్లీయో తింటుంది. ఇంకా ఆ తర్వాత వదిలేసిన ఇడ్లీనైతే నేను తింటూ ఉంటాను. అంతే కదా ఆడవాళ్ళం. చక్కగా ఇగోండి చూసారా ఇడ్లీ ఎంత ఫ్లఫీగా వచ్చింది కదా! చాలా బాగుంటాయి ఇడ్లీ. మీకు ఇడ్లీ పిండి ఆడినప్పుడు కూడా చూపిస్తూ ఉంటాను. ఇంట్లో వాళ్ళు వదిలేసినవి తినేసేయటమే మన ఆడవాళ్ళ పని అయిపోతుందనమాట. పెళ్ళయ్యాక పిల్లలు పుట్టాక మన సైజ్ చూసుకుంటే చాలా డిఫరెంట్ వస్తుంది. ఎందుకా అనుకుంటే ఇలా మిగిలిపోయినవన్నీ మన పొట్టలో వేసేస్తూ ఉంటాం కదా! అందుకనే మనం ఇలా ఓవర్ వెయిట్ అయిపోతూ ఉంటాం. అది తెలిసినా సరే మానేస్తామా, బయట పడేలాగా పొట్టలోనే వేస్తూ ఉంటాం. కొలిచినట్టుగా సరిపడా వండాలి అంటే చాలా కష్టం కదా! అది అంతేలేండి, ఇలా సైజ్ పెరక్క తప్పదు కదా! ఇంకా కిచెన్ అంతా క్లీన్ చేసుకుని వచ్చేసాను. వర్షం మళ్ళీ స్టార్ట్ అయిందనేసి పైన ఆరేసిన బట్టలు తెచ్చి కిందైతే వేసి ఫ్యాన్ అయితే వేశాను. ఈ వర్షాలు పడేటప్పుడు ఈ బట్టల తిప్పలు ఇన్ని అన్నీ కాదు కదా మరి. ఇంక ఇక్కడితో వీడియో అయితే అయిపోయిందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. స్కిప్ చేయకుండా చూసినందుకు థ్యాంక్స్ అండి.